జడ్జ్మాన్ ఆర్ లేదా పోషక కులం అంటే ఏమిటి అనేది మనకు కావాలి. జజమాన్ లేదా పోషక కులం అంటే ఏమొస్తుందంటే సేవలను పొందే వ్యక్తిని ఏమని పిలుస్తామంటే జజమాన్ లేదా పోషక కులం అంటాం సార్. సేవలను పొందేవారిని ఏమని పిలుస్తామంటే జజమాన్ లేదా పోషక కులం అంటాము. సేవలను ఎవరు పొందుతారు? ఎగ్జాంపుల్ తీసుకుంటే మన రాష్ట్రంలో తీసుకుందాం సార్. ప్రధానంగా ఎగ్జాంపుల్ తీసుకుంటే సేవలు పొందేవారు ఎవరు తీసుకుంటాము? మన ఏపీలో తీసుకున్నప్పుడు ఎగ్జాంపుల్ తీసుకుంటే ఏపీలో రెడ్డి, కమ్మ, కాపు కులస్తులు సేవలను పొందుతున్నారు. ఎవరి ద్వారా సేవలను పొందుతున్నారు? ఓబీసీ అదర్ బ్యాక్వర్డ్ క్యాస్ట్ సంబంధించినటువంటి వ్యక్తుల నుండి సేవలను పొందుతున్నారు. అదే విధంగా తీసుకుంటే కామిన్ లేదా సేవల కులం. కామిన్ లేదా సేవల కులం అంటే ఏమొస్తుందంటే సేవలను అందించే వారిని పిలుస్తామంటే కామిన్ లేదా సేవల కులం అని పిలుస్తాం సార్. సేవలను అందించే వారిని కామిన్ లేదా సేవల కులం అని పిలుస్తాం. ఎగ్జాంపుల్ సేవలను ఎవరు అందిస్తున్నారు? మన ఏపీలోనే తీసుకుందాం. ఎగ్జాంపుల్ తీసుకుంటే సేవలను పొందేవారు రెడ్డి, కమ్మ, కాపు కులస్తులు అని చెప్తున్నాం. సేవలను అందించేవారు ఎవరు తీసుకోవచ్చు అంటే అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్, వెనుకబడిన తరగతులు చెందిన వారు. ఎగ్జాంపుల్ తీసుకుంటే చాకలి లేదా వాళ్ళని ఏమంటాము రజకులు తీసుకోవచ్చు. నెక్స్ట్ మంగలి లేదా నాయని బ్రాహ్మణ్స్ అని పిలుస్తాము. నాయని బ్రాహ్మణులు కావచ్చు. నెక్స్ట్ తీసుకుంటే ఇంకా ఏమని కుమ్మరి వారు వీళ్ళందరూ కూడా సేవలను అందించేవారిగా మనము పిలవడం జరుగుతుంది సార్. సేవలను అందించేవారిగా పిలవడం జరుగుతుంది సార్. ఓకే సార్, ఇది ఒక్క నిమిషం. ఇంకో నిమిషం. కామిన్కు మరొక పేరు పూరజన్ లేదా కామ్గార్ అని పిలుస్తాం సార్. కామిన్కు మరొక పేరు ఏమని పిలుస్తామంటే కామిన్కు మరొక పేరు పూరజన్ లేదా కామ్గార్ అని పిలుస్తాం సార్. కామిన్కు మరొక పేరు పూరజన్ లేదా కామ్గార్ అని సంబోధించడం జరుగుతుంది.